మక్కల కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టేషన్ గన్పూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆర్భాటంగా ప్రారంభించినా అధికారులు మాత్రం కొనుగోలు జరపడం లేదని రైతులు మండిపడుతున్నారు. మ్యాచర్ ఫంగస్ పేరుతో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మార్క్ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో క్వింటా మక్కలను 1900 నుండి 2000 వరకు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కాకుండా ధాన్యం మాదిరిగా ప్రతి గ్రామంలో మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ఆదివారం నాడు పోసుకపోయాను. మార్కెట్ చాలా అయింది. మార్కెట్ వాళ్ళు వచ్చిండు, మార్కెట్ డిఎం వచ్చిండు, మన కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే గారు వచ్చిండు. మాది చూసిండు, మేము మాది చూసిండు. సక్సెస్ అన్నాడు. 5 కుప్పలు మ్యాచర్ చూసిండు. 11-6 వచ్చింది. యాదవరెడ్డి అని బేతల్లి యాదవరెడ్డి అని కూనూరు రైతు కొబ్బరికాయతో ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. చేసుకున్నాక ఇప్పటికీ 11 రోజులు మేము ఈ తిప్పల పడబట్టి ఆడిగిపోతే తమ్మంటారు, మన విఆర్ఓ అంటారు, ఈ పత్రాలు పట్టుకరా, ఆ పత్రాలు పట్టుకరా. మమ్మల్ని ఇప్పటికీ 11 రోజుల స్పెషల్ పెడతాడు. వాస్తవంగా చెప్పాలని అనుకునేది ఉంటే మనకు ఆ మార్క్ఫెడ్ అయినా మనకు సహకరించాడు. అంతా దళారుల చేతుల్ని ఉన్నాడు ఆయన. దయచేసి మాత్రం తక్షణమే ఒక గింజ కూడా తడిసినా కూడా టోటల్గా కొనవలసిన ముచ్చట. కనీసానికి ఒక ఎమ్మెల్యే గారు ఉండి కూడా మా ఇనాగ్రేషన్ చేసిన బాబత్ చెప్పక మామూలు సామాన్యులు రైతు ఎక్కడ పోతాయి? ఇక రైతులకు తడిసిన బాబత్ ధాన్యాన్ని కూడా మొత్తం కొనాలి. మాకు గిట్టుబాటు ధర 2400 అసెంబ్లీ కొట్లాంటి వాటి ఆశపడ్డాం. కానీ కనీసానికి 103 గంటలు 90 రిజెక్ట్ చేస్తాను. మేము అష్ట కష్టాలు పడి ఆన్లైన్లో ఫర్టిలైజర్ బుక్ చేసుకొని మక్కవన పండించినాక దళాల చేతిలో మోసపోతున్నాం. 16-17 అమ్ముతున్నామని చెప్పి ఇదే కళ్ళంలో మేము అందరం రైతులం కలిసి మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం, పేపర్ స్టేట్మెంట్ వేయించినాము. ఆ తర్వాత 5వ రోజే ఇదే కడియం శ్రీహరి అసెంబ్లీలో రైతులు మోసపోవద్దు, 1700కు అమ్మొద్దు, దళాల చేత మోసపోవద్దు, మార్క్ఫెడ్ ద్వారా 2400 పక్కా కొనాల్సిందే అన్నాడు. ఆడ కొన్నాడు. ఇప్పుడు సాకుతోని మిషన్ కోసిన జొన్నలని, ఒక్కలని, ఫంగస్ అని లేకున్నా కానీ లేనిపోని సాకులు పెట్టి రైతులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. రైతు ఏం కావాలి? ఇటువంటి అప్పుడే మాకో తాయి సత్తాడు అప్పుడ ఊపిలో ఉండి. కాబట్టి తక్షణమే ఏ జొన్నలు ఎట్లా ఉన్నా కానీ 14 మ్యాచర్ రావాలంటే 11 మ్యాచర్ వచ్చినా కానీ తీసుకోవట్లేదు. ఇప్పుడు రైతు బాధ ఏంటిది? రైతును రాజు చేసేది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, స్టేషన్ గన్పూర్లో ఇంతవరకు కూడా మొక్కజొన్న కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని రైతులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మక్కలు సాగు చేసినటువంటి రైతాంగం కష్టాల పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి అనేక మాటలు చెప్తున్నటువంటి సందర్భం. మక్కల కొనుగోలుకు సంబంధించి మార్క్ఫెడ్ ద్వారా మేము ఇప్పటికే మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఊదరగొట్టుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో రైతాంగం అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి మొక్కజొన్న పంట అమ్ముకునే విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలను తట్టుకొని పంట సీజన్ మొదల్లో సాగునీరు అందక, మరోవైపు ఎరువులు ఏదైతే ముఖ్యంగా యూరియా అందునటువంటి సందర్భంలో అనేక నష్టాలకు ఓర్చి పంట సాగు చేసినటువంటి రైతు తీరా పంటనంతా కూడా మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముకున్నామంటే గిట్టుబాటు ధర దొరకనటువంటి పరిస్థితి, కనీసం ఆ పంటను కొనేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. మ్యాక్స్టర్ పేరుతో ఫంగస్ వచ్చిందన్నటువంటి పేరుతో సాకులు చూపించి రైతాంగాన్ని అయితే ఇబ్బందులు పెడుతున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి జాఫర్గఢ్ మండలం కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి పూర్తిగా ఇటు లింగాల గణపరే కావచ్చు, జాఫర్గఢ్ మండలానికి సంబంధించి కావచ్చు, గన్పూర్ మండలానికి సంబంధించి ఇటు చిల్పూరు, ఈ విధంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రోడ్ల మీద మక్కలను ఆరబోసి వాటిని
వర్షాలకు ఏదైతే అకాల వర్షాల నుంచి కాపాడుకునే విధంగా రైతాంగం తీవ్రమైనటువంటి తిప్పలు పడుతున్నటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తీరా అమ్ముకునేటువంటి సందర్భంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, ప్రైవేటు వ్యాపారులు దళారీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళంతా కుమ్మక్కై రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే గిట్టుబాటు ధర మొక్కజొన్నకు గిట్టుబాటు ధర 2,400 రూపాయలు పట్టికలు ధరల పట్టికల్లో బోర్డులకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఏ ఒక్క రైతుకు 2,400 రూపాయల గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. 1,700 నుంచి 1,900 వరకు, ఎక్కువలో ఎక్కువగా 1,900 కొంటా ఉన్నారు. 1,700 వరకే చాలా మంది దగ్గర అయితే ఎవరైతే ప్రైవేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే 1,700 రూపాయలు ఎక్కడ, 2,400 ఎక్కడ, దగ్గర దగ్గర 600 నుంచి 700 రూపాయలు రైతులు ఒక క్వింటాకు నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతాంగానికి సంబంధించి పూర్తిగా బోనస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి బోనస్. ఆ బోనస్ కూడా ఎగగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 2,400 గిట్టుబాటు ధరకు తోడు మరో 500 కలిపితే 2,900 రూపాయలు మొక్కజొన్నకు ప్రతి క్వింటాకు రావాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతాంగం 1,700కే క్వింటా అమ్ముకునేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కావాలనే మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రైవేటు దళాల ద్వారా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఆరోపణ అయితే రైతాంగం నుంచి అయితే మనకు వినిపిస్తుంది. స్పష్టంగా రైతులు చాలా నష్టపోతున్నటువంటి దాఖలాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్కెట్లలో మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరోవైపు పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి ఒక మాట చెప్తున్నప్పటికీ పూర్తిగా రైతాంగం నుంచి అయితే మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకొని నష్టపోతున్నటువంటి తీరు కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇటీవల ఏదైతే వాతావరణ శాఖ చేసేటువంటి సూచనల మేరకు మళ్ళీ వర్షాలు ఉన్నాయన్నటువంటి సూచనలతో రైతులు ఈ ఇంత పంట కూడా చేతికి రాదు, పూర్తిగా నష్టపోతామన్నటువంటి అంచనాలతో అడ్డికి పౌషేర్ కింద అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి కూడా కనిపిస్తుంది. సతోష. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.